ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి ఘాతుకం మరుసటి రోజున సంజయ్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించడము, అలాగే ఒక సివిక్ వాలంటీర్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని పోలీసులు నమ్మటం, అతని డిఎన్ఏ ఆ అమ్మాయి శరీరంలో డిఎన్ఏకి మ్యాచ్ అవ్వటము, అలాగే 150 గ్రాముల సీమెన్ దొరకటం, ఇవన్నీ కూడా సంజయ్ రాయ్ని ప్రధాన నిందితుడు చేశారు. కానీ అక్కడ ఆ అమ్మాయి చనిపోయిన విధానం కానీ, తల్లిదండ్రులు చెప్పిన సాక్ష్యాలు బట్టి కానీ ఒకళ్ళు కాదు, చాలామంది ఈ యొక్క ఘాతుకంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపుగా 7గురు ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ సెమినార్ హాల్ రూమ్‌కి వెళ్లారా అంటే అవుననే తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సెమినార్ హాల్‌కి ముందు మొత్తం అంతా కూడా కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు ఉంది. ఇదంతా ఆ సందీప్ ఘోష్ వల్లే. సామాన్యంగా నార్మల్‌గా ఉన్న సెమినార్ హాల్‌ని కాస్త కూల్చేసి మరమ్మత్తు పనులని చెప్పేసి మొత్తం సాక్ష్యాధారాన్ని తారుమారు చేసేశారు. అయితే ఇక ఇప్పుడు సీబీఐ వాళ్ళకి ఆధారాల కొరత ఏర్పడింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు వాళ్ళు ఇంకొక వారం రోజుల పాటు వాళ్ళకి గడువిచ్చారు. అయితే ఇక ఇప్పుడు సీబీఐ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సింది దేని మీద అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్‌ని రీక్రియేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఘటన 3 గంటలకు జరిగితే అక్కడ 2, 3 గంటలకి అంటే చుట్టుపక్కల ఏదైనా మనుషుల సంచారం జరిగిందా అంటే ఇక్కడ ఒక మహిళ చెప్పిన కొన్ని విషయాలు షాకింగ్‌గా కనిపించాయి. అదేంటి అంటే 2 గంటల సమయంలో ఆ అమ్మాయి పైకి వెళ్ళడం నేను చూశాను. తను కింద పేషెంట్స్‌ని చూసుకుంది. చాలా సేపు ఆపకుండా వర్క్ చేసింది. భోజనం సమయంలో కూడా ఆమె కేవలం 20 నిమిషాల పాటే బ్రేక్ తీసుకుంది. అయితే ఆమె అక్కడ పనిచేసే నర్సు కన్నా కింద ఆయాలుంటారు కదా! ఆమె చెప్పిందంట కొన్ని సాక్ష్యాలు సీబీఐ వాళ్ళకి. అయితే ఆమె ఏం చెప్పింది అంటే 2 గంటల సమయంలో ఆ అమ్మాయి ఒక్కతే ఎళ్ళిందండి. కానీ అంతకు మునుపు కొంతమంది ముగ్గురు దాకా మగవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కాకుండా సెమినార్ హాల్ ఉన్న ఫ్లోర్‌లోకి వెళ్లారు. అయితే వాళ్ళు కిందకి తిరిగి రాలేదు. ఆ తర్వాత నేను కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఒక అర్జెంట్ ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఈ సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు వచ్చాడని నాకు తెలీదు. కానీ నేను గమనించిన విషయం ఏంటి అంటే, అక్కడ కేవలం ఒక్క మగవాళ్ళు మాత్రమే లేదు. అక్కడ ఇది చాలామంది చేశారని నాకనిపిస్తుంది. ఎందుకనంటే, అక్కడ ఎటువంటి శబ్దము వినిపించలేదు. ఒకవేళ ఒకటే అబ్బాయి ఒక అమ్మాయి మీద దాడి చేస్తుంటే, ఖచ్చితంగా ఆమె ప్రతిఘటించినప్పుడు ఇంకొక ఇద్దరు, ముగ్గురు వచ్చి ఆమెను బలవంతంగా ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఇదంతా కూడా నేను మొదటగా ఆ అమ్మాయిని చూసినప్పుడు అంటే ఆ అమ్మాయిని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేను ఫస్ట్ జూనియర్ డాక్టర్ చూడడం జరిగింది. ఆ తర్వాత నేనే అక్కడికి వెళ్లి చూశాను. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు ఎక్కడి నుంచి రక్తం కారుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అలాంటి అమ్మాయిని చూసిన తర్వాత అసలు ఏం జరిగిందో అర్థం కాక నాకు 2 రోజులు భోజనం కూడా ఎక్కలేదు అంటూ ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సీబీఐ వాళ్ళకి ఆధారాల కొరత ఏర్పడటంతో ఈ కేసు ఒక కొలిక్కి రావడానికి సమయం పడుతోంది.